హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను బైంగన్ తవ్వా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో వీడియో అయితే చూసేయండి. ముందుగా నేను పెద్ద వంకాయలను తీసుకొని రౌండ్గా కట్ చేశాను అనమాట. సో ఇది కొద్దిగా క్రిస్పీగా అలా బాగుంటుంది. ఇంకొక బౌల్ తీసుకొని కొద్దిగా కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ఇంకా కొద్దిగా మసాలా, కొద్దిగా ఆయిల్ వేయండి. వేస్తే ఏమవుతుందంటే ఆ పీసెస్ కొద్దిగా పడుతుంది అనమాట కారం అనేది. సో అందుకోసమని కొద్దిగా ఆయిల్ వేయండి. సో 2 sides వేసిన తర్వాత శనగపిండిలో ఒక్కసారి అంటే అటు ఇటు ముంచి తీసేయండి. ఆ తర్వాత రవ్వలో కూడా కొద్దిగా ముంచండి అనమాట. అంటే 2 sides కొద్దిగా మనం కోట్ చేస్తే ఏమవుతుందంటే మనకు క్రిస్పీగా ఉంటుంది. సో నేనైతే షాలో ఫ్రై చేశాను అనమాట. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి 2 sides కొద్దిగా అంటే అది సాఫ్ట్ అయ్యే వరకు నేను 2 sides కాల్చుకున్నాను అనమాట. మనకు ఒకవేళ తొందరగా సాఫ్ట్ అవ్వలేదు అనుకుంటే మీరు పైన లిడ్ కూడా క్లోజ్ చేసేయచ్చు. సో అప్పుడైతే ఇంకా తొందరగా కుక్ అవుతుంది. సో మనకి ఏంటంటే రవ్వ వేసినందుకు క్రిస్పీగా ఉంటుంది. ఇంకా మనకు ఎప్పుడైనా సరే కొద్దిగా టేస్టీగా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, బాగుంటుంది. చపాతీలకు కానీ రైస్కి కానీ ట్రై చేయొచ్చు, బాగుంటుంది. బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.